పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన కొత్త జనాభా విధానం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారం లేపుతోంది. డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ పేరుతో బాబు ఇచ్చిన ఈ పిలుపుపై సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటుంటే, ఇక విపక్షాలు నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకళ్ళే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకళ్ళే కంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే కంటాడు. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళగానే 30,000 ఇస్తాడు బాబో, జీవితాంతం బతకొచ్చు. ఇక ఈ వ్యవహారంపై సినీ నటి పూనం కౌర్ వేసిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి చంద్రబాబు 3-4 పిల్లల్ని కనమని చెబుతున్నారని, మరి భవిష్యత్తులో ఆ పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేణుకా చౌదరి చేసిన ట్వీట్ పై స్పందించిన పూనం కౌర్ చంద్రబాబుకు గట్టి సెటైర్ వేశారు. ముందున్న అనిశ్చిత కాలాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ బాబుకే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని ఆశిద్దాం అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. పూనం అడిగిన ప్రశ్నలో నిజం లేకపోలేదు. 3-4 పిల్లల్ని కనడం ఓకే, మరి ఆ తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆలనా పాలన ఎవరు చూస్తారు? చంద్రబాబు ఇచ్చే ఆ 30-40 వేలు ఈ రోజుల్లో కనీసం హాస్పిటల్ డెలివరీ ఖర్చులకు కూడా సరిపోయే పరిస్థితి ఉందా? మరి ఆ తర్వాత వాళ్ళ పెంపకం, కార్పొరేట్ చదువుల భారం ఎవరు భరిస్తారు? ఏసీ రూముల్లో కూర్చొని పాలసీలు రాసే పెద్దలకు సామాన్యుడి కష్టాలు ఏం తెలుస్తాయిలే అంటూ చర్చించుకుంటున్నారు అంతా. చంద్రబాబుపై కేవలం రాజకీయ విమర్శలే కాదు, వైద్య లోకం కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నకిలీ ఓఆర్ఎస్ ఉత్పత్తులపై గలమెత్తిన హైదరాబాద్ ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ ఏపీ ప్రభుత్వ విధానంపై తీవ్రంగా స్పందించారు. ఒక పిల్లల డాక్టర్గా, పిల్లల గురించి ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా, వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా? ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా, వాళ్ళని పెంచే ఓపిక నాకుందా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనొద్దు ప్లీజ్. ఒక తల్లిగా, ఒక వైద్యురాలిగా డాక్టర్ శివరంజని అడిగిన ప్రశ్నలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. కుటుంబంలో పిల్లలు పెరిగితే వారికి సరైన పోషకాహారం, వైద్యం, నాణ్యమైన విద్య అందించడం ఈ రోజుల్లో ఎంత భారం. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ప్రతి బిడ్డకు సమానంగా ప్రేమ, సమయం, శ్రద్ధ ఇవ్వడం సాధ్యమేనా? మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందని అంటారు పెద్దలు. ఏదేమైనా ఇలాంటి జనాభా విధానాలు మిగిలిన రాష్ట్రాలకు పాకకూడదని ఆమె హితవు పలికారు. చంద్రబాబు తెచ్చిన ఈ 4 పిల్లల ఫార్ములాపై మీరేమంటారు? కామెంట్లో తెలియజేయండి.